హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నూరు వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే మనం చాలా ఈజీగా రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఈ గ్లాస్తో మినపగుళ్ళు మార్నింగే నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకున్న తర్వాత దాన్ని బాగా నానిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చాక వాటిని బాగా శుభ్రంగా కడిగేసేసి ఒక పక్కన పెట్టుకుని, ఈలోపు అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వని తీసుకొని నానబెట్టాను. అలాగే అదే సేమ్ గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండిని తీసుకొని దాన్ని కూడా చక్కగా మనము ఇలా వాటర్ పోసి తడుపుకొని, ఇలా మన దోశ పిండి ఎలా అయితే చిక్కగా కలుపుకొని, బాగా నీళ్ళుగా కాకుండా కొంచెం పిండి అంతా ఉండలు లేకుండా కలిసేలాగా మనం జావగలగలుగుతాం అలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ రెండు కొంచెంసేపు నానుతూ ఉంటాయి. ఈలోపు మనం కడిగి పెట్టుకున్న మినపగుళ్ళుని చక్కగా ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది ఇడ్లీ పిండి అంత. ఇది మినపపిండి. ఇప్పుడు ఏ బౌల్లో అయితే నేను నానబెట్టానో రాగి పిండి, అదే బౌల్లో ఈ యొక్క గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపగుళ్ళు పేస్ట్ని కూడా దాంట్లో వేసేసాను అనమాట. మొత్తం నీట్గా వేసేసుకున్న తర్వాత, అలాగే ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ నానబెట్టాను కదా, అది కూడా ఒక 2 times కడిగేసుకొని ఆ రవ్వను కూడా మొత్తం దీనిలో కలిపేసాను. వాటర్ అంతా ఉంచేసి చూడండి, ఇలా బాగా ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేయాలి. ఒక 4-5 times బాగా కలిపేసేసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసి ఆ నైట్ అంతా మనం పక్కన పెట్టేస్తే మార్నింగ్కి ఇలాగా పిండి బాగా ఫర్మెంట్ అయిపోయింది. చూసారు కదా చక్కగా ఎలా ఫర్మెంట్ అయిందో. ఇలా దీన్ని మనం బాగా కలుపుకొని మనకు కావాల్సినంత సాల్ట్ దానిలో వేసుకొని యాడ్ చేసేసి మనము ఇడ్లీ వేసుకోవడానికి రెడీగా ఉంది బ్యాటర్. ఇప్పుడు మనం ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ ఇలా ఇడ్లీ పాత్రలో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ పిండిని అంతా కూడా మనం ఇడ్లీ లాగా పెట్టేసేసుకుంటే ఏముందండి, వేడివేడిగా మనకి ఇడ్లీ రెడీ అవుతుంది. చూసారు కదా, ఒక 15 minutes ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే ఒక 15 minutesలో మనకి ఇడ్లీ అనేది కుక్ అవుతుంది. ఏమి మనం కంగారు పడాల్సిన పని ఏం లేదు. చూసారు కదా ఇడ్లీ ఎలా వచ్చేసిందో. ఇది చక్కగా ఇలాగా మనము కొంచెం దించంగానే ఇలా సర్వ్ చేసుకొని కారప్పొడితో కానీ, చట్నీతో కానీ, నెయ్యి వేసుకొని కానీ ఎలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయండి ఇడ్లీ. చూసారు కదా, ఇదే రాగి ఇడ్లీ. మీరేమీ ఎక్కువ కష్టపడాల్సిన పని ఏం లేదు. దాన్ని ఇలా సర్వ్ చేసి పెట్టండి. ఇది మన ఆరోగ్యానికి, రాగి ఎలా అయినా మనం డైట్లో యాడ్ చేసుకునే వాళ్ళకి ఇదొక మంచి మెథడ్ అనమాట. ఇడ్లీ ఆయిల్లెస్ ఫుడ్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనండి, బాయ్.